బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన లీడర్ కిరణ్ రాయల్ పైన మరోసారి లక్ష్మి ఫిర్యాదు చేసింది. ఏకంగా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది లక్ష్మి. నాకు ప్రాణహాని ఉంది, కుటుంబ సభ్యులకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, కిరణ్ రాయల్ ను అరెస్ట్ చేయాలని లక్ష్మి డిమాండ్ చేసింది. కిరణ్ రాయల్ పైన చీటింగ్ కేసు మాత్రమే నమోదు చేశారు. నన్ను బెదిరించి చంపేస్తానని వార్నింగ్ ఇస్తే అందుకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయలేదని చెప్పి ఎస్పీ కార్యాలయంలో లక్ష్మి ఫిర్యాదు చేసిన ఫిర్యాదు లెటర్ కూడా మీరు చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన. నాకు బెదిరింపులు వస్తున్నాయి, నా కుటుంబానికి కూడా బెదిరింపులు వస్తున్నాయి, ఫేక్ కాల్స్ వస్తున్నాయి, చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. నేను ఇచ్చిన ఫిర్యాదుని కేవలం ఒక చీటింగ్ కేసు మాత్రం నమోదు చేశారు, కానీ నేను ఇచ్చిన కంప్లైంట్ ఆధారితంగా సెక్షన్లు మోపలేదు మీరంటూ కూడా లక్ష్మి పేర్కొంది. ఎస్పీ కార్యాలయంలో తను ఇచ్చిన ఫిర్యాదుని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. సో కిరణ్ రాయల్ జనసేన నేతగా కూడా ఉన్నారు. సో కాబట్టే ప్రభుత్వం మద్దతు కూడా ఉందని చెప్పి గతంలో లక్ష్మి ఆరోపించిన ఏకంగా పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడింది. సో జనసేన పార్టీ నాయకుడు కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం కూడా కాపాడుకొస్తుందని చెప్పి కూడా లక్ష్మి ఆరోపించింది. పొలిటికల్ సర్కిల్లో కూడా ఇదే చర్చ కొనసాగుతోంది. సో తను ఇచ్చిన ఒక ఆడబిడ్డ పైన చాలా ప్రేమ ఆప్యాయతలు చూపిస్తామన్నారు. తమ ప్రభుత్వం వస్తే ఆడపిల్లకి రక్షణ కవచంగా ఉంటామన్నారు. కానీ ఇటువంటి విధంగా మహిళలు బయటకు వచ్చినా కూడా కనీసం పట్టించుకోరా అంటూ వైసీపీ కూడా దీన్ని పొలిటికల్గా సోషల్ మీడియాలో తెగరెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు ఆ లెటర్కి సంబంధించి కిరణ్ రాయల్ అడ్రస్తో సహా మెన్షన్ చేసింది. ఆ కంప్లైంట్ కాపీని మీరు రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు. సో ఎస్పీకి ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదును మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. సో మరిన్ని డీటెయిల్స్ సురేష్ అందిస్తారు. సురేష్, ఏంటి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుని ఎస్పీ ఎలా తీసుకునే అవకాశం ఉంది? అంటే పోలీసులు కింది స్థాయిలో పట్టించుకోవడం లేదు, తను ఇచ్చిన కంప్లైంట్ ఆధారితంగా సెక్షన్ను కూడా నమోదు చేయలేదు. అంటే తను కోరుకుంటున్న ప్రకారంగా కేవలం చీటింగ్ కేసు మాత్రం నమోదు చేశారు. తనకి ప్రాణహాని ఉంది, తనని బెదిరిస్తున్నారు, తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని చెప్పిన నేపథ్యంలో బహుశా ఆవిడ తనపైన హత్యాయత్నం చేయబోవడానికి సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరుకున్నట్టుంది. కానీ అది కింది స్థాయిలో పోలీసులు ఆ రకమైన సెక్షన్లు విధించకపోవడంతో ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిందా? సో ఎస్పీ ఎటువంటి ప్రతిస్పందన ఇచ్చారు లక్ష్మీ ఫిర్యాదు ఆధారితంగా? ఎస్పీ హామీ ఏంటి? ఏదైతే కిరణ్ రాయల్ వ్యవహారంలో లక్ష్మీ ఆరోపణల నేపథ్యంలో ఇటీవల తిరుపతిలో చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అయితే ఏదైతే కిరణ్ రాయల్ పైన గతంలోనే లక్ష్మి కేసు నమోదు చేసినటువంటి కంప్లైంట్ ఇచ్చినటువంటి అయితే ఆ కంప్లైంట్ లో మేము ఇచ్చిన పరంగా తగిన సెక్షన్లు పెట్టలేదంటూ కూడా ఆమె ఇవాళ మరోసారి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఎస్పీ గారిని కలవడం జరిగింది. అయితే ఏదైతే నన్ను బెదిరిస్తున్నాడు, నన్ను చంపేస్తానంటూ ఇటీవల నాకు ఫోన్ కాల్స్ కూడా ఎక్కువయ్యాయి. గతంలో నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా నాకు ఎటువంటి థ్రెట్స్ ఉందనేసి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అధికారులు ఏదైతే నాకు బెదిరించినటువంటి తగినటువంటి సెక్షన్లు పెట్టకుండా ఏదో నామమాత్రపు సెక్షన్లు పెట్టి ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా ఆమె ఎస్పీకి తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరోసారి ఎస్పీ దగ్గరికి వెళ్ళి నాకు పరిచిన 4-5 రోజులుగా మరి ఇది బెదిరింపు కాల్స్ కావచ్చు, నన్ను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ కూడా ఇవాళ మరోసారి ఎస్పీకి తెలియజేస్తూ అదే రకంగా గతంలో ఇచ్చినటువంటి కంప్లైంట్ పట్ల ఏదైతే సెక్షన్ ఎందుకు నేను ఇచ్చిన కంప్లైంట్ ఆధారం పరంగా ఎందుకు నమోదు చేయలేదంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నాకు ఇంత ప్రాణహాని ఉంది, ఎందుకు నేను కంప్లైంట్ ఇస్తే ఇంత నిర్లక్ష్యంగా పోలీస్ అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు నాకు అర్థం కాలేదంటూ కూడా ఎస్పీ దగ్గర మొదలుపెట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే దీని మీద స్పందించినటువంటి ఎస్పీ ఏదో ఖచ్చితంగా నేను అధికారులతో మాట్లాడి ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో దాన్ని ఒకసారి నేను దర్యాప్తు చేస్తానంటూ కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే లక్ష్మి ఈ యొక్క సంఘటన పట్ల ఏదైతే నాకు వరుసగా ఈ బెదిరింపు కాల్స్ చేస్తూనే ఉన్నాడు, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, పోలీసులు ఎందుకు నేను కంప్లైంట్ ఇస్తే ఈ రకమైనటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు నాకు అర్థం కాలేదంటూ కూడా ఆమె వాపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ ఎస్పీని కలిసి ఖచ్చితంగా నాకు న్యాయం చేయాలంటూ కూడా నేను అడగడానికి వచ్చాను. ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించారంటూ కూడా లక్ష్మి బయట వచ్చి మీడియా తెలియజేసినటువంటి పరిస్థితి. అంటే ఈ కంప్లైంట్ ఆధారితంగా పోలీసు ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం? అంటే కింది స్థాయి పోలీసుల మీద కూడా ఎస్పీకి ఫిర్యాదు చేశారా? తనపై ప్రాణహాని ఉంది, చంపేస్తానంటే బెదిరిస్తున్నారు, నేను ఇచ్చిన ఫిర్యాదు ఒకటి, వాళ్ళు కేసు నమోదు చేసిన తీరు ఒకటి, ఆ సెక్షన్లు పెట్టలేదు అని ఎస్పీకి చెప్పిన నేపథ్యంలో ఎస్పీ కింది స్థాయి అధికారులకి పోలీసులకు ఫోన్ చేసి ఆ విషయాలపై వివరణ తీసుకునే అవకాశం ఉందా? లేదంటే సెక్షన్లు మార్చే అవకాశం ఏమైనా కనబడుతోందా? ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క కేసు సంబంధించి నేను ఎవరైతే ఎస్పీ నేను దాని మీద దర్యాప్తు చేసి ఎక్కడైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో అధికారులతో కూడా నేను మాట్లాడుతున్నాను అనేసి కూడా ఎస్పీ ఆమెకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ కూడా ఆమె మరోసారి నాకు ఈ విధంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఎస్పీ కూడా తెలియపరిచేటువంటి వివరాలు మొత్తం కూడా ఏదైతే గడిచిన 4 రోజులుగా ఏ నడుస్తున్నదంతా కూడా ఎస్పీకి తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎస్పీ కూడా స్పందించి నేను ఖచ్చితంగా సంబంధించిన స్టేషన్ కి అధికారులతో నేను మాట్లాడి ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో
వాటిని అంతా కూడా నేను పరిశీలిస్తానంటూ కూడా ఎస్పీ హామీ ఇచ్చారు. అయితే చూడాలి ఈ యొక్క కేసు పట్ల ఖచ్చితంగా ఎస్పీ స్పందించి ఏదైతే శిక్షల పరంగా లేకపోతే ఈమె ఏ రకమైన కంప్లైంట్ ఇచ్చిందో ఇవాళ ఇచ్చినటువంటి కంప్లైంట్ కావచ్చు దీని ఆధారంగా ఇప్పుడు ఆ గతంలో ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఈ సెక్షన్ మార్పు ఉంటుందా ఏదన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా మాత్రం ఎస్పీ హామీ ఇచ్చినట్టుగా మాత్రం లక్ష్మి తెలియజేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నేను దర్యాప్తు చేస్తాను, ఏదైతే మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకి నేను న్యాయం చేస్తానంటూ కూడా ఎస్పీ హామీ ఇచ్చినట్టుగా లక్ష్మి మనకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క సెక్షన్ పరంగా మాత్రం ఖచ్చితంగా దర్యాప్తు చేస్తానంటూ కూడా ఎస్పీ హామీ ఇచ్చారని కూడా లక్ష్మి తెలియజేసినటువంటి పరిస్థితి. రైట్ సురేష్. సో లక్ష్మి మరోసారి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు ఇవ్వడంతో ఒకసారిగా మరోసారి హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. మరి ఈ ఫిర్యాదు ఆధారితంగా పోలీసు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. తను కోరుకుని న్యాయం జరగడం లేదు, ఏకంగా ప్రభుత్వాలు అండదండలుగా ఉన్నాయి కిరణ్కి, ఒక మహిళకి రక్షణ కవచంగా ఉంటామన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు విస్మరించిందంటే కూడా తను ఆరోపించింది. ఏకంగా తనని అరెస్ట్ చేసి వేరొక చోటకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక చెక్ బౌన్స్ కేసు విషయంలో అరెస్ట్ చేసిన నేపథ్యంలో తిరిగి అక్కడ బెయిల్ రావడంతో ఈ వీడియో విడుదల చేయడం చూస్తాం. సో తాజాగా మరోసారి కిరణ్ రాయల్ పైన ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో మరి పోలీసు ఎటువంటి యాక్షన్లోకి దిగుతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్